నమస్తే ఎల్జేసీ న్యూస్ సుస్వాగతం. విజయవాడలోని రోడ్లు అండ్ భవనాలు శాఖలో ప్రమోషన్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీనియారిటీని పక్కన పెట్టి జూనియర్ అధికారికి వరుసగా ప్రమోషన్లు కల్పించారనే ఆరోపణలు శాఖలోనే వినిపిస్తున్నాయి. డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ అర్హతతో వర్క్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరిన ఓ ఉద్యోగి ప్రమోషన్ల కోసం ఇతర రాష్ట్రంలోని గుర్తింపు లేని యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఎంటెక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అర్హతల ఆధారంగా 2011లో డ్రాఫ్ట్స్మన్ గా ప్రమోషన్ పొందాడు. సాధారణంగా డ్రాఫ్ట్స్మన్ గా 2 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాతే తదుపరి ప్రమోషన్ కు అర్హత వస్తుంది. అయితే 2 సంవత్సరాలు పూర్తి కాకముందే సంబంధిత అధికారి ప్రభావంతో అసిస్టెంట్ ఇంజనీర్ గా ప్రమోషన్ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడే కాకుండా 2026లో కూడా అదే ఉద్యోగి మళ్లీ ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నాడని, దీనికి ఒక ఉన్నత స్థాయి అధికారి పూర్తి సహకారం అందిస్తున్నాడనే చర్చ శాఖలో జరుగుతోంది. ఈ ప్రమోషన్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు కూడా అంతర్గత వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. సంబంధిత అధికారుల వివరణ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.